హలో, మనం ఈరోజు న్యూమరాలజీ ప్రకారం 4 గురించి మాట్లాడుకుందాము. సో న్యూమరాలజీ 4 అంటే ఇది కొంచెం స్ట్రగ్లింగ్ నెంబర్ అని చెప్పొచ్చు. ఎందుకు స్ట్రగ్లింగ్ నెంబర్ అని చెప్పొచ్చు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 4 కేటగిరీకి ఎవరెవరు వస్తారో మనం చూద్దాము. 4లో పుట్టిన వారు వస్తారు, అండ్ 13లో పుట్టిన వాళ్ళు వస్తారు, అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసేసి 22లో పుట్టిన వారు వస్తారు. మనం అన్లక్కీ అని ఎందుకు చెప్పవచ్చు అంటే, ఈ 4 వాళ్ళకి ఏంటంటే వీరికి కొద్దిగా సపోర్ట్ తక్కువగా ఉంటుంది. ఇది ఫీమేల్ నెంబర్. మనం దీనికంటే ముందు ఎపిసోడ్లో మనం డిస్కస్ చేసినట్టయితే ఇది ఫీమేల్ నెంబర్. 2, 4, 6, 8 ఇవన్నీ ఫీమేల్ నెంబర్స్. అంటే ఎవరైతే 2లో పుట్టారో, ఎవరైతే 11లో పుట్టారో, ఎవరైతే 20లో పుట్టారో, ఎవరైతే 29లో పుట్టారు. సో వీరందరూ 2 కేటగిరీకి వస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి 4 కేటగిరీకి ఎవరెవరు వస్తారంటే, ఎవరైతే 4లో పుట్టారో, ఎవరైతే 13లో పుట్టారో, ఎవరైతే 22లో పుట్టారో వాళ్ళందరూ 4 కేటగిరీకి వస్తారు. నెక్స్ట్ వచ్చేసి 5 గురించి మాట్లాడుకుందాం. అంటే మనం ఇప్పుడు మన ఫీమేల్ నెంబర్స్ గురించి మాట్లాడుతున్నాము. సో 2, 4, 6. సో 6 కేటగిరీకి ఎవరెవరు వస్తారంటే, ఎవరైతే 6లో పుట్టారో, ఎవరైతే 15లో పుట్టారో, ఎవరైతే 24లో పుట్టారో, సో వీరందరూ 6 కేటగిరీకి వస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి 8 నెంబర్. సో ఎవరైతే 8లో పుట్టారో, ఎవరైతే 17లో పుట్టారో, ఎవరైతే 26లో పుట్టారో, సో వీళ్ళందరూ 8 కేటగిరీకి వస్తారు. సో ఇది ఈవెన్ దో ఇది ఫీమేల్ నెంబర్ అయినప్పటికీ కూడా 4 వాళ్ళు వీళ్ళంటే చాలా హార్డ్ వర్కింగ్ పీపుల్. ఎంత హార్డ్ వర్క్ అంటే చాలా హార్డ్ వర్క్ చేస్తారు. టూ మచ్ ఆఫ్ హార్డ్ వర్క్. కానీ వీరికి స్ట్రగుల్ మాత్రం ఇమీడియట్గా రాదు. సో వీరు ఏంటంటే వీరు ఎంత స్ట్రగుల్ చేసినా కానీ వీరికి రిజల్ట్ మాత్రం సక్సెస్ మాత్రం తొందరగా రాదు. సో చాలా చాలా లేట్గా వస్తుందని చెప్పొచ్చు మనం. సో అలా మనం అన్లక్కీ అని చెప్పొచ్చు. అండ్ మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఈ 4 వాళ్ళకి ఏంటంటే వీరికి చాలా చాలా సపోర్ట్ తక్కువగా ఉంటుందని మనం చెప్పొచ్చు. అంటే మనం చూసుకున్నట్టయితే వీళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ దాంట్లో కానీ, వీళ్ళ రిలేటివ్స్లో కానీ, వీళ్ళ ఇంట్లో వాళ్ళ సపోర్ట్ కానీ వీరికి చాలా తక్కువగా ఉంటుంది. అంటే ఫ్రెండ్స్ కూడా ఏంటంటే ఎక్కువగా హెల్ప్ చేయరు. అంటే వీరు ఎక్స్పెక్ట్ చేసినంత హెల్ప్ వీరికి లభించదని మనం చెప్పవచ్చు. జనరల్గా ఒక పర్సన్ సక్సెస్కి అందరి హెల్ప్ అవసరం. అంటే వెదర్ అది ఇంట్లో వాళ్ళ సపోర్ట్ అయి ఉండొచ్చు, ఫ్రెండ్స్ సపోర్ట్ అయి ఉండొచ్చు, రిలేటివ్ సపోర్ట్ అయి ఉండొచ్చు. ఎవరి సపోర్ట్ అయినా కంపల్సరీ ఒక పర్సన్కి అవసరం. సో ఆ సపోర్ట్ ఉంటే వీరు తొందరగా పైకి వస్తారు. జనరల్గా ఎవరైనా పైకి వస్తారు, కానీ వీరికి ఆ సపోర్ట్ లేదు అని చెప్పొచ్చు. అంటే ఏంటంటే వీరు ఫ్రెండ్స్కి హెల్ప్ చేస్తారు, కానీ అనుకున్న టైంకి ఫ్రెండ్స్ వీరికి హెల్ప్ చేయలేరు. అలాగే ఇంట్లో కూడా వీరు అన్ని రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు, అన్ని రెస్పాన్సిబిలిటీ తీసుకొని అన్నీ చేస్తారు. కానీ వీరికి కష్టం వచ్చినప్పుడు ఆ టైంలో ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఉండదు. అంటే ఏదో ఒక విధంగా బికాస్ ఆఫ్ సమ్ రీజన్, కావాలని కాదు కానీ ఏదో ఒక రీజన్ వల్ల ఇంట్లో వాళ్ళ సపోర్ట్ వీరికి అందదు. సో వీరు చాలా డిప్రెషన్లో ఉంటారు ఎప్పటికీ. అంటే ఏంటంటే వీరు అనుకున్నది ఏ పని టైంకి అవ్వకుండా, అండ్ ఇంకోటి ఏంటంటే ఎవరు సపోర్ట్ లేకుండా ఎలోన్గా ఉండడం వల్ల లోన్లీనెస్ వీరు ఎక్కువగా ఫీల్ అవుతారు. ఈవెన్ రిలేటివ్స్ కూడా టైంకి ఎవరు హెల్ప్ చేయరు. అంటే ఏంటంటే అది ఏ సర్కమ్స్టాన్సెస్ కావచ్చు, ఏదైనా కావచ్చు, కానీ ఏంటంటే టైం వచ్చేసరికి వీరికి హెల్ప్ చేసేవారు ఎవరు ఉండరు అని మనం చెప్పొచ్చు. సో వీరు దానివల్ల కూడా ఎవరు సపోర్ట్ లేక అలా కూడా వీరు కొంచెం డిప్రెషన్కి ఎక్కువగా మనం చూడవచ్చు. అంటే వీరు కొద్దిగా డిప్రెషన్కి వెళ్ళిపోవడం, అండ్ ఇంకోటి ఏంటంటే వీరు కొద్దిగా యాక్టివ్గా ఉండకుండా అలా మనం చూడొచ్చు. సో మీ ఫ్రెండ్స్ వాళ్ళ దాంట్లో కానీ, మీ రిలేటివ్స్లో కానీ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఈ 4 నెంబర్ వాళ్ళకి క్వాలిటీస్ ఉంటాయి. అంటే వీరు ఏంటంటే బాగా కష్టపడతారు, నాలెడ్జ్ ఉంటుంది, అండ్ అంతా ఉంటుంది. కానీ ఏంటంటే వీరి బ్యాడ్ లక్ అని చెప్పవచ్చు. సో వీరు మీ ఫ్రెండ్స్ వాళ్ళ దాంట్లో, మీ రిలేటివ్స్ దాంట్లో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఈ క్వాలిటీస్ మీరు చూడవచ్చు. థ్యాంక్ యూ. మనం నెక్స్ట్ ఎపిసోడ్లో 5 గురించి మాట్లాడుకుందాం.